కొన్ని నాట్ సో నైస్, కొన్ని గుడ్, కొన్ని ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోండి మా దగ్గర. నా ఎక్స్పీరియన్స్ తోటి మీకెందుకు తమ్ముడు? తెలుసుకోవాలని ఉందన్న నాకు. నాకే నా ఎక్స్పీరియన్స్ని నేనే మెమరైజ్ చేసుకోను, నేనే నాస్టాల్జియా మూమెంట్స్లోకి నేనే వెళ్ళను. అవి నేను షేర్ చేసుకుని నేను మళ్ళీ మీకోసం ఎందుకు. సరే, ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను అడుగుతున్నా, లవ్ పైన మీ ఒపీనియన్ ఏందన్న? అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్లో 2 క్వశ్చన్లు అడిగావు. వ్యాలంటైన్స్ డే అన్నావు. వ్యాలంటైన్స్ డే అంటే ఈ పేరు ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది చెప్పు అడుగుతున్నా. వ్యాలంటైన్స్ డే అని ఎప్పటి నుంచి ప్రపంచంలోకి వచ్చింది? వెన్ డిడ్ వ్యాలంటైన్స్ డే కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? చెప్పు, ఆన్సర్ చెప్పు. వ్యాలంటైన్స్ డేకి, లవర్స్ డేకి, లవ్కి ఏం సంబంధం నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు వ్యాలంటైన్ అనే ఐ థింక్ ఎదురు ఉండేవాళ్ళు 5th సెంచరీ. వ్యాలంటైన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు, సెయింట్ వ్యాలంటైన్ అని ఒకడు, ఏదో 5th సెంచరీలో సంగతి. మిగతా స్టోరీ చెప్పు, నీకు తెలుసు కదా. అంటే కొంచెం ఐడియా ఉంది నాకు. వ్యాలంటైన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడని చెప్పి తెలుసు నాకు. తర్వాత సో దాని తర్వాత వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, అప్పటి నుంచి వాళ్ళ తర్వాత చనిపోయినారు. దాని తర్వాత వ్యాలంటైన్స్ డే చేసుకుంటారు వాళ్ళు చనిపోయిన రోజు అని చెప్పి. అంటే వాడి ముందు వాడి తర్వాత ఇంకెవడు పుట్టలేదా? అక్కడి నుంచి మొదలైందని చెప్పి తెలుసు నాకైతే. వాళ్ళని గుర్తుగా వ్యాలంటైన్స్ డే పెట్టుకున్నారని చెప్పి తెలుసు నాకు. ఒకసారి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం గూగుల్ సెర్చ్ చేస్తే వాట్ ఈస్ ద రియల్ స్టోరీ, రియల్ హిస్టరీ బిహైండ్ వ్యాలంటైన్ అండ్ వ్యాలంటైన్స్ డే అంటే వాళ్ళకి ఇంకా క్లారిటీగా మంచి డీటెయిలింగ్ ఆన్సర్స్ వస్తాయి. సంబంధమే లేదు. ఇట్ ఈస్ బేసికలీ అన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్ టు బ్రింగ్ వ్యాలిడిటీ టు సమ్ రిలీజియన్ కాల్డ్ క్రిస్టియానిటీ అండ్ సమ్ డేట్స్ అండ్ సమ్ నేమ్స్ అండ్ ఒక థియరీ చెప్పడానికి ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి కాబట్టి ఆ డేట్ని వ్యాలిడిటీలో తీసుకొచ్చారు నాకు తెలిసినంతవరకు. ప్రపంచం మొత్తంలో ఐరన్ లేడీ. ఓకే, సో అన్న ఇప్పుడు అది పక్కన పెట్టి మీ విషయానికి వస్తే, నువ్వు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా పూర్తిగా ఆన్సర్ నీకు నచ్చిన ఆన్సర్ వరకు వినాలి అనుకుంటే ఒక పని చేయి, క్వశ్చన్ నువ్వు చెప్పు, ఆన్సర్ నువ్వే చెప్పేస్తా యాజ్ ఇట్ ఈస్గా. అంటే చెప్పారు కదా మీరు ఎన్ని వచ్చిన తర్వాత ఇంకో క్వశ్చన్కి తీసుకొని వస్తున్నాను. సో ఇంకోటి అన్న, మీ హెయిర్ స్టైల్ ఏంది అది? అంటే హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. జుట్టు కట్ చేసుకోకపోతే ఎవరికైనా పెరుగుతుంది. దీనికి ఎరువులు వేసేం పెంచలా, జస్ట్ సెలూన్కి వెళ్ళి కట్ చేయలేదు అంతే. స్టైల్ అదే మీ బియర్డ్ కానీ. సో నా జుట్టు, నా గడ్డం, నా బట్టలు, నా చాయిస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు డ్రెస్సింగ్ అని ఉంది, రైట్ టు స్పీచ్ లాగా రైట్ టు డ్రెస్ కూడా ఉంది. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అని. దాని మీద కూడా పెద్ద కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. నా బట్టలు అంత కాంట్రవర్సీ ఏం కాదు, పైనుంచి కింద దాకా వేసుకున్నా. ఏం బట్టలే మరి అర్ధనగ్నంగా కొంతమంది లాగైతే నేను చేయలే. ఇంకోటి అన్న, మేము చూసాము ఇక్కడ నువ్వు నియర్ బై కూడా వ్యభిచారం అంటూ సంథింగ్ 5 thumbnails కూడా మేము చూసాము. అది నిజమే అంటారా మీరు? ఆ thumbnail వేసిన వాళ్ళని ఫస్ట్ ఎందుకు అదే వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ నడుస్తుంది మరి బయట. అదే ఆ thumbnail వేసిన వాళ్ళని, ఆ thumbnail ఎలా వేసావు, దాని రీసెర్చ్ ఏంటి, దాని మెటీరియల్ సబ్మిట్ చేయమనండి. ఆ స్టేట్మెంట్కి, ఆ ఎలిగేషన్కి విట్నెస్ ఎవిడెన్స్ తీసుకుని రమ్మనండి. అప్పుడు ఏమనండి. నోటుకు వచ్చిందల్లా మాట్లాడి, చేతిలో కీబోర్డ్ ఉంటే కీబోర్డ్ వారియర్స్, చేతిలో ఫోన్ ఉంటే యూట్యూబర్స్, వాళ్ళ విచక్షణకి, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ సంస్కారానికి నా నమస్కారం, అంతకంటే ఏం లేదు. సో గతంలో కూడా మీరు ఒక మంచి కోటీశ్వరుడు అని చెప్పి నేనైతే విన్నా. కొన్ని కంపెనీలకి కూడా మీరు, స్టార్టప్ కంపెనీస్లో కూడా మీరు ఒక డైరెక్టర్లా పనిచేసినారంట. సో దాని తర్వాత సడన్గా మీ లైఫ్లో ఏం జరిగిందని అంటే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కారణం ఏం జరిగింది అసలు మీ లైఫ్? దట్స్ ఎంటైర్లీ పర్సనల్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా పనులు చేశా, కొన్ని స్టార్టప్స్ పెట్టా, కొన్ని రకాల ఉద్యోగాలు చేశా, కొన్ని బిజినెస్లు ఏవో చేసా. అవన్నీ నా పర్సనల్ లైఫ్ కదా, ఎవరు చేయరు. సో తెలుసుకోవాలని ఉంటుంది కదా నా. సో అన్ని చేసినా మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చో, నాకే ఇంట్రెస్ట్ లేదు నా పాస్ట్ గురించి, నేనే దాన్ని వదిలేశాను. నా పాస్ట్ గురించి ఎవరికైనా ఏం ఉపయోగం ఉంటుంది? అంటే లవ్ ఫెయిలియరా? కాదు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చిన్నప్పుడు చదువుకున్న సామెత. నేను బ్లాక్ డాగ్ తాగితే ఏంటి, యాంటిక్విటీ తాగితే ఏంటి, అబ్సల్యూట్ మ్యాండ్రిన్ వోడ్కా తాగితే ఏంటి, నీకేంటి? జనాలకు ఎందుకు? పర్సనల్ లైఫ్ ఎవరు తాగరా? ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేయట్లేదా? ఎవరు తాగట్లేదా? అందరిని వెళ్ళి అడుగుతున్నావా? వెళ్ళి అడుగు, పబ్లోకి వెళ్ళి అడుగు, అన్ని రకాల బ్రాండ్స్ ఉంటే వెళ్ళాలని అడుగు. నీకెందుకు? నీకు అసలు ఏం రైట్ ఉంది? వాళ్ళు అమ్ముతున్నారు కదా, లీగల్ లైసెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ బై ద లా కదా. నీకేంటి ప్రాబ్లం? నీ డబ్బులతో తీసుకొచ్చా, నేను ఇల్లీగల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నానా, ఎవరి దగ్గర దొంగతనం చేసి వచ్చానా? నీకు అడగడానికి రైట్ ఏముంది? నాతో పాటు రా, నీకు అక్కడి నుంచి ఇక్కడ వరకు, నీకు హైదరాబాద్ ఇది ఒక్క చోటే కాదు, ఏ రోడ్డు సైడ్ అయినా వెళ్ళి నువ్వు ఒక కంటైనర్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఉన్న బాటిల్స్, బియర్ బాటిల్స్, ఎంటీ ఆల్కహాల్ బాటిల్స్ తోటి జస్ట్ నువ్వు కలెక్ట్ చేసుకుని ఒకరోజు అమ్మితే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు తమ్ముడు. హైదరాబాద్లో, తెలంగాణ మొత్తం వద్దు,
హైదరాబాద్లో రోడ్ సైడ్లో ఎస్పెషల్లీ కొన్ని స్పాట్స్లో జస్ట్ ఎంటీ బాటిల్స్ నువ్వు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి అమ్మితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. దాని గురించి ఎవరు మాట్లాడరేంటి? అవన్నీ నేను తాగినాయనా, నేను తయారు చేసినాయనా? వాటి గురించి మాట్లాడు. అవన్నీ ఎలాగొస్తున్నాయి అక్కడికి? తాగి పడేస్తే వస్తున్నాయి. అసలు అక్కడ దాకా రావడానికి గవర్నమెంట్ ఎందుకు అలౌ చేసింది? నువ్వు అడగాల్సింది ఎవరిని? నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎండ్ యూజర్ని ఎందుకు అడుగుతున్నావు? ట్యాక్స్ పేయర్ని నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేసే రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాక్స్ కట్టి వాడి హెల్త్ స్పాయిల్ చేసుకొని డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకా బ్లేము ఇంకా రకరకాల సర్టిఫికేట్లు అవసరమా? అక్కడ బ్యాన్ చేసి నువ్వు మాట్లాడు. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద లీగాలిటీ టు టాక్ అబౌట్ ఇట్. కెరీ నేను కుమారి ఆంటీ దగ్గరికి వచ్చా చూడు టీవీలో కనిపించడానికి అని చెప్పడానికి వచ్చిన 20 మందికి వాళ్ళ వెనకాల ట్రాఫిక్ వెనకాల ఉన్న 50-100 మంది ఒకసారి చూస్తే ఆ వీడియోలో తెలుస్తుంది మీకు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పేరు నాకు చెప్తే అర్థం కాదు, చెప్పే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఓకే డన్ బ్రో. మీరు ఇక్కడ హైదరాబాద్లో గత 20 years నుంచి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో? 27-29 years నుంచి నా బేస్ ఇదే. ఓకే 27 years నుంచి ఉంటున్నారు. అంటే గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? వచ్చి కూడా 60 days అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డెవలప్మెంట్స్ విషయానికి వస్తే అలాగే మీరు యాజ్ ఏ అర్థమైపోయి ఉంటుంది కదా మీకు కూడా. ఓకే అంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి ఆన్సర్? మీరు ఏం చెప్తారో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే మన తెలంగాణ ప్రస్తుతం నేను కూడా తెలంగాణలో ఉన్నాను కాబట్టి, సో ఐ బిలాంగ్ టు బోత్ ద స్టేట్స్. తెలంగాణలో ఉన్నాను కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ పేరు చెప్పు. తెలంగాణ ప్రభుత్వంలో మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ పేరేంటి? ప్రజెంట్ హోమ్ మినిస్టర్ లేడు ఇంకా. కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్ నీకు సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు బ్రో? 60 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి హోమ్ మినిస్టర్ లేడు అని. అదే స్టేట్ లో నువ్వు కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నట్టు నాకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తారన్నా మీరు? హోమ్ శాఖ ఖాళీ ఉంది ఇంకా. అదే నేను చెప్తున్నా, ఖాళీగా ఉంది. 60 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, హోమ్ మినిస్టర్ సీట్ ఖాళీగా ఉందని సిగ్గు లేకుండా చెప్తున్నావు. అట్లాంటి ప్రభుత్వంలో ఉన్నాం మనం. ఓకే పక్కన ఇంకో స్టేట్ ఉంది. ప్రపంచం మొత్తంలో క్యాపిటల్ లేని స్టేట్ ఏది అంటే గర్వంగా చెప్పాలా సిగ్గుపడతా చెప్పాలా నాకు తెలియట్లా. అలాంటి అద్భుతమైన కలియుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏ పార్టీ అయినా పొలిటీషియన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ కలిసినప్పుడు చీర్స్ అంటారో లేదంటే వాళ్ళకి నచ్చినట్టు హాయ్ అంటారు బాయ్ అంటారు, అందరు కలిసే ఉంటారు. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో దూకెళ్తే మళ్ళీ ఈ పార్టీ గురించి బురద వేయాలి. వీడి గురించి వాడి గురించి వీడు, వాడి గురించి. నీకు సింపుల్గా చెప్పాలి అంటే తెలంగాణ పాపులేషన్ ఎంత? ఒక నంబర్ చెప్పు. ఓకే ఒక నంబర్ 4 కోట్లు ఉంటుంది. 4 కోట్ల మందిలో వీళ్ళు తప్ప ఇంకెవరు దొరకలేదు ఆ పొలిటీషియన్స్. నీకు అదేదో ఉద్యోగం చేయాలి, సేల్స్ గర్ల్స్ వాంటెడ్ అంటేనే 10th క్లాస్ మినిమమ్, ఇంటర్మీడియట్ మినిమమ్ అని చెప్పి బోర్డులు పెడుతున్నారే. నీ పొలిటీషియన్స్ క్వాలిఫికేషన్స్ చెప్పు నాకు. నీకు అసెంబ్లీలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ చరిత్రలు తీయ ఒకసారి. ఎంతమంది ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎంబీఏలు ఉన్నారో నాకు ఒకసారి చెప్పు. వాళ్ళ గురించి నేనేంటి ఇప్పుడు మాట్లాడేది? వీడియోలు చూడు ఒకసారి. పార్లమెంట్లో కూర్చొని ఫోన్లో ఏం చూస్తున్నారో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చూడు. వాళ్ళ గురించి నేనేంటి మాట్లాడేది? అంటే ఇలాంటి యువత అంటే ఎవరు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యువ అని ఒక సినిమా ఉంది, మణిరత్నం గారు తీశారు. మనీ సార్ సినిమా ఐ థింక్ హిట్టే అనుకుంటా. సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేదాకా ఎమోషన్, మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి మార్చేద్దాము ఆ ఎమోషన్ జోష్. కనీసం బయటకు వచ్చి వాళ్ళ వెహికల్ 2-wheeler అయితే 2-wheeler, 4-wheeler అయితే 4-wheeler, నడుచుకుంటూ బస్సులో వెళ్ళేదాకా కూడా ఉండదు ఎక్సైట్మెంట్. ఇంటికి వెళ్ళేదాకా అసలు ఉండదు. భారతీయుడు సినిమా సూపర్ హిట్. అదిరా పేట్రియాటిజం. బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్, ఆ లక్షణాలు, కనీసం ఆ బిహేవియర్ కూడా నీకు కనిపించదు. సినిమాలు చూసి జనాలు ప్రభావితం అవుతున్నారు. అక్కడ చప్పట్లు కూడా. భారతీయుడు అన్ని రకరకాల సినిమాలు ఉన్నాయి. సమాజం గురించి, సోషల్ ఇంజస్టిస్ గురించి చాలా రకరకాల సినిమాలు ఉంటాయి సూపర్ హిట్. బయట సమాజం అటర్ ఫ్లాప్ బ్రో, ఎర్రి గొర్రెలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.